నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం 11 జనవరి 2026న ప్రచురింపబడిన ఓ నాన్న కథ అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు శ్రీపతి లలిత గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారికి కోపాలు. ఇప్పుడు ఈయన గారు ఇంజనీరింగ్ సీట్కి 5 లక్షల డొనేషన్ ఎవడు కడతాడు? నా దగ్గర డబ్బులు లేవు. తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి. కోపంగాని రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్. నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు. నేను ఏదో డిగ్రీ చేసి ఈయనలాగే బ్యాంక్ క్లర్క్ కింద చేరతాను. అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంగా అనేసి బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్, సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఒక బ్యాంకులో క్లర్క్. ప్రవీణ్ తెలుగలవాడే. మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్టులో అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా అని కూడా చెప్పాడు. అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకి మండిపడ్డాడు. 2-3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఊరుకోమంటే కొడుకు కోపం, వదిలేయమంటే భర్తకు కోపం. మధ్యలో సునీత నలిగిపోయింది. ఏదైతేనే మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజీలో కావలసిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదివాడో మనం, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను. చెప్పు నీ సుపుత్రుడికి, కోపంగా అన్నాడు శ్రీనివాస్. దిగులు పడొద్దను, ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను. చెప్పు మీ ఆయనకి, రోషంగా అన్నాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి, ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్కి తండ్రి మీద 1-2 కాదు, చాలా ఫిర్యాదులున్నాయి. అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంక్ క్లర్కే. వాళ్ళకి 2 అంతస్తుల ఇల్లు, కార్లు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు. అదే తనకి తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు. ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ప్రతి దానికి విసుగు కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్న, అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు అని చెప్తుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకుని, ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వెధవేషాలు వేయొద్దని చెప్పు, తాగుడు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు, అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పోతాడు, పెళ్ళి పెటాకులు లేకుండా అఘోరించాలి అన్నాడు. వినేవాళ్ళకి అవి తిట్లో జాగ్రత్తలో అర్థం కావు. అవును, అదే పని. ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చస్తాను, మీరొచ్చి ఇచ్చేద్దరు కానీ, కోపంగా అన్నాడు ప్రవీణ్. చిచ్చి, ఏం మాటలు రావి. శుభమాని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో, ఆ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు, భర్త మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు, రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. మొహం మొట్టమొట్లాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. కళ్ళనీళ్ళతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు. తండ్రి గురించి అస్సలు అడిగేవాడు కాదు. శ్రీనివాస్ని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లు
కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకు చెప్తే గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుక్కి చెప్తే నేను అసలు మీ కొడుకునేనా, రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా, నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడు అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకులని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు. సెలవు ఎక్కువ దొరకదు, నేను ఆ రోజుకు వస్తాను, నువ్వు ముందు వెళ్ళు సునీతతో చెప్పాడు శ్రీనివాస్. తల్లితో గడిపినట్లు ఉంటుందని సునీత 4 రోజుల ముందు బెంగళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తర్వాత ఒక్కత్తి రావడంతో సునీత తల్లి పక్కనే పడుకొని కబుర్లు చెప్తూ ఉంది. ఆ మాటల్లో శ్రీనివాస్ ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది. ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా, ఆయన కూడా అంతే పుల్ల విరుపుగా మాట్లాడతారు, ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు, ఏం చేయాలో తోచడం లేదు తల్లితో గోడు వెళ్ళబోసుకుంది. సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య, ఆమెకి అల్లుడంటే ప్రేమ అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ మామయ్య కుటుంబంతో గడిపినట్లు ఉంటుందని ముందుగానే వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవడిని చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకును చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి. ఎలా ఉన్నావురా, ఫోన్ చేస్తే ఎత్తవు, భోజనం బాగుందా, ఆఫీసులో అంతా బాగుందా, 6 నెలలు అయింది వెళ్ళి, అలవాటు పడ్డావా, ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని ఆగవే, వాడిని ఊపిరి తీసుకొనివ్వు అంది విశాల. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావుడికి, అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్. అబ్బో, నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడివయ్యావురా, నవ్వుతూ మనవడి బుగ్గలు నొక్కి పద భోంచేద్దువు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తుంటే సుష్టిగా తిన్న ప్రవీణ్తో ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుని కథలు విన్న రోజులు గుర్తుకొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవణ్ణి ఉద్యోగ విశేషాలు అడిగి తెలుసుకుని నీకు ఒక కథలాంటి నిజం చెప్తాను, ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల. అన్నాడు ప్రవీణ్. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన, పేరు రాము అనుకో, ఆయన భార్య సీత, తల్లి తండ్రి 3 పిల్లలతో ఉండేవారు. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు, లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటిలో సీటు వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రాము అకస్మాత్తుగా చనిపోయారు. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామం తల్లిదండ్రులు ముసలివారు, భార్య సీత పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీసు వాళ్ళు ఇచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు గనక అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటిలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలన్న కల అలా మొగ్గలోనే తునిగిపోయింది. తల్లికి వచ్చే పెన్షను, వెంకటేష్ జీతంతో 6 డజను మంది పొట్ట నిండాలి. తను ఎలాగూ చదవలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు. చెల్లి రాధ పెళ్లి కూడా మంచి సంబంధమని అప్పు చేసి మరీ చేశాడు. వెంకటేష్కి పెళ్ళయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామం తల్లిదండ్రులిద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరిన అన్నకి ఏమాత్రం సాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చేయలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానాగోలా చేశాడు. తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళింది. వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు ఇద్దరూ కూడా మా కోసం ఏం చేసావు, నీ పీనాస్థానంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు. తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవడం, బాధ్యతలు నెత్తిమీద పడడం, ఆర్థిక ఇబ్బందులు, ఇంత చేసిన తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చేయలేదని అనడం, వీటన్నిటితో తన బాధ ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్. ఆ భార్యకి అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు.
అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయ్యి ఆర్థికంగా చితికిపోయాడు. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు. గారాబం చేస్తే చదవడని భయం, చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం, డబ్బు ఎక్కువిస్తే చెడిపోతాడని భయం, ప్రేమాభిమానం ఎలా వ్యక్తం చేయాలో తెలియని అతను కొడుకును కూడా ఎప్పుడూ కోప్పడ్డమే. దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరూ మంచివాళ్లే, ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరి ప్రేమ ఉంది. అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంగా ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడ్పిస్తున్నారు. కళ్ళనీళ్లతో చెప్తున్న విషయాలని ఆపాడు ప్రవీణ్. అమ్మమ్మ, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమయ్యి అడిగాడు. ఇంకెవరు? ఆ వెంకటేషే, మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఇదంతా ఎప్పుడు చెప్పలేదెందుకు? ఏమని చెప్తారు? ఇవన్నీ చెప్తే నీకు మీ నాన్నమ్మ మీద, బాబాయి అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్నతల్లే అర్థం చేసుకోలేదు. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు, కానీ న్యాయంగా చెప్పిన కోపంగా చెప్పేవారిని ఎవ్వరూ నమ్మరు నిట్టూర్చింది విశాల. మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించనివాడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు బాధగా అంది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. గృహప్రవేశానికి ఇంకో 2 రోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి, అమ్మ, నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి, అమ్మమ్మ, మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, బయట తినేసి వచ్చేస్తాం అన్నాడు. అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాపులోకి తీసుకెళ్ళాడు. అమ్మ, మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొన్నారా? కొడుకు అడిగిన ప్రశ్నకి కంగుతింది. నాన్న 5,000 చదివిద్దాం అన్నారు. ప్రయాణం ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి, అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. నేను సంపాదిస్తున్నాను కదా, మీరు లెక్కలు చూడక్కర్లేదు. అమ్మమ్మకి అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకు కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేల్స్ గర్ల్తో అన్నాడు. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొని నీకు కొనద్దా అన్న కొడుకుని చూసి కళ్ళనీళ్ళు వచ్చాయి సునీతకి. పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా. మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏమిటి అని నవ్వుతూ అన్నాడు. సేల్స్ గర్ల్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నీకు నచ్చింది తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో 10,000 వద్దమ్మా, ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది. నా మాటలు వినిపించుకోనట్లుగా, నువ్వు నీకు నచ్చింది తీసుకో, లేదంటే నాకు నచ్చింది తీసేసుకుంటా అన్నాడు ప్రవీణ్. చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది. రేపు ఇదే కట్టుకో అంటే తలూపింది. అక్కడి నుంచి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి, సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డు ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, నీ అకౌంట్లో డబ్బులున్నాయిగా అని. మీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ బయటికి హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత సునీతకి కొడుకుతో అంతసేపు గడపడం మహా సంతోషంగా అనిపించింది. అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకట్లాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది. వీళ్ళు బజారుకు బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్లుడిని ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీత ఏది అన్నాడు. ఏమో, తల్లి కొడుకులు బజారుకు వెళ్ళారు, బయట భోజనం చేస్తామన్నారు, నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడు వచ్చేది సునీతకి చెప్పలేదు, అందుకే వెళ్ళి ఉంటుంది అని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, శ్రీను, నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను, కోపం తెచ్చుకోకు,
నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చేయలేదు. నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషం, కోపము నీ భార్య మీద, కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే. సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతుంది. కానీ ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు. నీ కొడుకుని మరో భారవి చెయ్యి కానీయకు. రోజులు మారాయి, మనము మారాలి. నేను నా పిల్లలతో ఎప్పుడు మీరంటే నాకు ఇష్టం లేదు అనలేదు. నా ప్రవర్తనతో అర్థమయ్యేటట్లు చెప్పాను. కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి, భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని, సునీతని అందరి ముందు కోప్పడ్డం మానేయి. మొగుడు ఇల్లాలని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఒక మోటు సామెత. అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోంచేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కుని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్యకి చెప్తే నిజమే అనిపించింది. పడుకుని లేచేసరికి ప్రవీణ్, సునీత వచ్చారు. ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఎలా ఉన్నారు? తనని చూడగానే చిన్నపిల్లాడిలా పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం వచ్చాను. నువ్వెలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటుంటే ఆశ్చర్యంగా చూసి తల్లివంక చూసిన సునీతకి నవ్వుతూ కళ్ళతోనే సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు, మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు అని సంతోషపడ్డారు సునీత తమ్ముడు, మరదలు. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత, గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అన్న తండ్రితో. అదేంటి నాన్న, మీకు లేకుండా ఎలా? మీకు నీళ్ళం ఇష్టం కదా, అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ చూస్తూ. నీకేంటి బావా, ఎదిగొచ్చిన కొడుకున్నాడు, నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు సునీత తమ్ముడు. చాలా బాగుంది నాన్న, రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటుంటే విశాల తృప్తిగా నవ్వింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.